100 కోట్లు ఎక్కడా, 8,000 కోట్లు ఎక్కడా? మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఆయన ముఖ్యమంత్రి పదవి అలంకరించిన నాటి నుంచి కూడా బీద ఏడుపులే. ఈ రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవు, చూస్తుంటే భయం వేస్తుంది అని చెప్పి బహిరంగంగా మాట్లాడిన పరిస్థితి శాసనసభలో. మరి ఇవాళ ఈ సందర్భంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రజలకు మేలు చేయాలని తపన ఉంటే ఖచ్చితంగా మంచి చేసే మార్గాలు ఎన్నో వస్తాయి. కానీ చంద్రబాబు నాయుడికి ఎప్పుడు కూడా పేద ప్రజలకు మేలు చేయాలని ఆలోచన లేదు, తపన లేదు. మరి ఇవాళ ఆ పరిస్థితి నుంచే మరి ఈరోజు కేవలం ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చి, ఈరోజు అధికారంలోకి వచ్చేసాం, మరి ప్రజలతో నాకు ఏం అవసరం ఇంకొక 5 ఏళ్ల వరకు అని చెప్పి మరి ఈరోజు దాటివేసే కార్యక్రమాలు, మరి ఈరోజు దాటివేసే మాటలు మాట్లాడడం అంటే ఎంతవరకు సమంజసమో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి ఇవాళ ఈ 8 నెలల ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన చూస్తుంటే మేము కాదు, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు, పాలిచ్చే ఆవుని మనం పోగొట్టుకున్నాం, మరి ఈరోజు తన్నే గాడిదని మనం తెచ్చుకున్నామని చెప్పి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. మరి ఆ రోజు ఏం చెప్పారు? బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారెంటీ అని చెప్పి ప్రతి బహిరంగ సభలో కూడా మరి ఇలాంటి సూపర్ 6 అని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఆ హామీలో ఏంటి? యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. మరి అదే కాకుండా ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి రెండవ హామీ, స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి, ప్రతి తల్లికి కాదు, ఇక్కడ ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. మరి ఆనాడు మనం చూశాం, మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు తన ప్రచారంలో ఎవరు పిల్లలు కనిపించినా కూడా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పిన పరిస్థితి. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తానని చెప్పి మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పడం జరిగింది. మీకు ఒక్కరుంటే 15,000 ఇస్తాను, ఇద్దరుంటే 30,000 ఇస్తాను, ముగ్గురుంటే 45,000 ఇస్తాను, నలుగురు ఉంటే 60,000 ఇస్తానని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మరి మూడవ హామీ, ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. మరి ఐదవ హామీ, ప్రతి మహిళకు 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి నెలకు 15,000 అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. మరి మహిళలకు అందరికి కూడా ఉచిత బస్సు ఇస్తానని చెప్పడం జరిగింది. మరి ఈ రకంగా అనేక హామీలు ఇచ్చేసి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, నేను ఈ హామీలు నెరవేర్చలేనని చెప్పి చెప్పడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇవాళ తల్లికి వందనం అని చెప్పి 15,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పడం జరిగింది. ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తే అంతమందికి మరి
ఇస్తానని చెప్పి ఈరోజు సుమారుగా 46 లక్షల తల్లులకు ఈరోజు పంగనామాలు పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు. మరి అదేవిధంగా అన్నదాత సుఖీభవ అని చెప్పి ప్రతి రైతునికి పెట్టుబడి నిధి కింద జగన్మోహన్ రెడ్డి గారు 13,500 రూపాయలు ఇచ్చారు. నేను 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి మరి ఈ 8 నెలలలో ఒక్క నయా పైసా ఇచ్చిన దాఖలాలు లేవు. మరి అదేవిధంగా ఆడబిడ్డ నిధి అని చెప్పి ప్రతి 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి నెలకు 1,500 రూపాయలు, అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు. మరి ఈరోజు చూస్తే రాష్ట్రంలో 1,80,00,000 మంది అక్క చెల్లెమ్మలు ఉన్నారు, 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా. మరి వాళ్ళకందరికి కూడా ఈరోజు పంగనామాలు పెట్టిన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. నిరుద్యోగ భృతి అని చెప్పి 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పి మరి ఈరోజు ఈ 8 నెలల కాలంలో ఒక్కరికన్నా ఉద్యోగం వచ్చిందా అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాను. మరి నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి మరి ఆ ఊసే మాట్లాడని పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. మరి అదే కాకుండా ఉద్యోగాలు ఇవ్వకపోగా ఇచ్చిన ఉద్యోగాల్ని కూడా ఈరోజు వాళ్ళని కూడా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్న పరిస్థితి మనం చూశాం. వాలంటీర్లు సుమారుగా 2.5 లక్షల వాలంటీర్లను గతంలో ఎన్నికల ముందు ఇదే వాలంటీర్లు వ్యవస్థను కొనసాగిస్తాను, మరి జగన్మోహన్ రెడ్డి కేవలం 5,000 రూపాయలు ఇస్తున్నాడు, మా 5,000 రూపాయలు మీరు ఏకి సరిపోతాయి, నేను అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థను కొనసాగిస్తూ వాలంటీర్లకు 10,000 ఇస్తానని చెప్పి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ వాలంటీర్ వ్యవస్థని తీసివేసిన ఘనత చంద్రబాబు నాయుడుదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి అదే కాకుండా చరిత్రలో ఎక్కడ జరగనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ప్రతి 2,000 జనాభా ఉండే గ్రామానికి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి ప్రతి సచివాలయంలో 9 నుంచి 10 మందిని మరి గ్రామ కార్యదర్శులుగా, సెక్రటరీలుగా నియమించడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం జరిగింది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మరి ఈరోజు అదే సచివాలయాన్ని 2,000 జనాభా కాకుండా ఈరోజు 2,500 జనాభా ఉండేదానికి ఒక సచివాలయం అని చెప్పి మరి దాంట్లో కూడా 9 మంది నుంచి 6 మందికి కుదించిన పరిస్థితి ఈరోజు మనం గమనిస్తున్నాం. మరి దాన్ని కూడా ABC కేటగిరీలుగా చేసేసి మరి ఏదో రకంగా దాంట్లో పనిచేస్తే మరి ఆ సచివాలయ ఉద్యోగస్తులను కూడా తొలగించే ప్రయత్నాలు ఈరోజు ప్రారంభించడము చాలా దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రకంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఎక్కడ చిత్తశుద్ధి లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి ఏ కోశాన కూడా లేదు. కేవలం అధికార దాహంతో అధికారాన్ని ఏదో ఒక రకంగా కైవసం చేసుకోవాలి, నేను ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పి అలివి కాని హామీలు, ఆయన ఇచ్చిన హామీలు